నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. మీ పాన్ కార్డ్ పై మరెవరైనా లోన్ తీసుకున్నారా? చెక్ చేసుకోండి. ఇలా డిజిటల్ మోసాలు నానాటికి పెరుగుతున్నాయి. ఇతరుల వివరాలతో కొందరు లోన్లు తీసుకుంటున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. అలా మీ పాన్ వివరాలతో ఎవరైనా లోన్ తీసుకున్నట్లయితే మీ క్రెడిట్ స్కోర్, రుణ సామర్థ్యంపై ప్రభావం పడుతుంది. అందువల్ల మీ పేరుపై అలాంటి రుణాలు ఏవైనా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంతకీ దీన్ని చెక్ చేసుకోవడం ఎలాగంటే, మీ పాన్ వివరాలతో రుణాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ముందుగా క్రెడిట్ రిపోర్ట్ను పరిశీలించాలి. సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్ వంటి క్రెడిట్ బ్యూరోలు మీ పాన్ ఆధారంగా క్రెడిట్ రిపోర్ట్ను జారీ చేస్తాయి. ఇందులో మీరు తీసుకున్న లోన్లు, క్రెడిట్ కార్డు లావాదేవీల సమాచారం ఉంటుంది. మీ పేరు మీద లోన్ లేకపోయినా మీ పాన్ నెంబర్ దుర్వినియోగానికి గురై ఉండే అవకాశం ఉంటుంది. క్రెడిట్ రిపోర్ట్లో హార్డ్ ఎంక్వైరీలు ఉన్నాయేమో చూడండి. అనుమానాస్పద సంస్థల నుండి వచ్చిన ఎంక్వైరీలు కనిపిస్తే వెంటనే ఆ బ్యూరోకు ఫిర్యాదు చేయాలి. హార్డ్ ఎంక్వైరీలు కూడా మీ క్రెడిట్ స్కోర్పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఫిర్యాదు చేయండి. మీ పేరు మీద ఏవైనా రుణాలు ఉన్నట్లు కనబడితే వెంటనే బ్యాంకును సంప్రదించండి. బ్యాంక్ మేనేజర్కి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయండి. తీసుకున్న లోన్ మీకు సంబంధించినది కాదని వివరంగా రాసి ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి. పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎఫ్ఐఆర్ను నమోదు చేయండి. మోసం జరిగిందని అధికారికంగా రికార్డు చేయించడానికి తదుపరి చర్యలకు ఇది ఉపయోగపడుతుంది. రిజర్వ్ బ్యాంక్ అంబుడ్స్మన్ కు కూడా ఈమెయిల్ చేయండి. పాన్ దుర్వినియోగాన్ని ఎలా నివారించాలి? పాన్, ఆధార్ వివరాలు చాలా సందర్భాల్లో వినియోగించాల్సి వస్తుంది. అందువల్ల వీటి విషయంలో అప్రమత్తంగా ఉండడం ముఖ్యం. ఎవరికి పడితే వారికి వాట్సాప్లో ఫార్వర్డ్ చేయొద్దు. అనధికారిక వెబ్సైట్లో పాన్ వివరాలను అప్లోడ్ చేయడం, అనుమానాస్పద రిటైలర్లకు ఇవ్వడం వంటివి చేయకండి. మీ పాన్ కార్డు పోయినట్లయితే వెంటనే డూప్లికేట్ కోసం దరఖాస్తు చేసుకోండి. కొన్ని నెలల పాటు ఆ కార్డు దుర్వినియోగం అయిందేమో రివ్యూ చేసుకోండి. బ్యాంకింగ్ యాప్లకు, లోన్ అప్లికేషన్లకు బలమైన పాస్వర్డ్లు పెట్టండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్, SMS, ఈమెయిల్ నోటిఫికేషన్లను ఆన్లో పెట్టుకోండి.